మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువుకి ఉన్నటువంటి మరొక నామము పరిశుద్ధుడు. అవును ప్రియులారా, ఈ లోకంలో పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారా అనంటే ఒక యేసుక్రీస్తు మాత్రమే. ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయన మాట పరిశుద్ధమైనది, ఆయన చూపు పరిశుద్ధమైనది, ఆయన నడవడిక పరిశుద్ధమైనది. అందుకే ప్రభు అంటున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని అంటున్నారు. అంతేకాకుండా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15వ వచనములో యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను అని అన్నాడు. అవును ప్రియులరా, మన దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఏ పాపము లేనటువంటి కన్య అయినటువంటి మరియ ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో ఆయన ఈ లోకంలో ఒక రక్షకుడుగా వచ్చినట్లుగా మనం గమనించవచ్చులేరా. ఆయన ఎంతటి పరిశుద్ధుడు అంటే, వ్యభిచారము చేస్తూ పట్టుబడ్డటువంటి స్త్రీని మోషే ధర్మశాస్త్రము చొప్పున అందరూ కూడా రాళ్లతో కొట్టడానికి వచ్చినప్పుడు ప్రభు అక్కడికి వచ్చి అంటున్నటువంటి మాట ఏంటంటే, మీలో పాపము లేనటువంటి వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయడి అని అన్నాడు. ఎవరికారు పరిశీలన చేసుకున్నప్పుడు ఆదికాండంలో నోవాహు దగ్గర నుంచి ఈ తరము వరకు కూడా ఏమాత్రము కూడా ఏ ఒక్కరు కూడా నీతిపరుడు కానీ నిందారహితుడు కానీ పాపము లేనటువంటి వాడుగా కనపడలేదు దేవుడికి. నరుల హృదయాలోచన బాల్యం నుంచి చెడ్డదిగా దేవునికి కనబడింది పిల్లరా. అటువంటి చెడు హృదయంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆమె మీద రాయ వేయడానికి జంకినట్లుగా మనం గమనించవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి నుంచి వచ్చినటువంటి ఒక మాట, ఆమె అంత వ్యభిచారి అయినప్పటికీ కూడా ఆమెలో అమ్మతనాన్ని చూసినటువంటి ప్రభువు అంటున్నటువంటి మాట, అమ్మ నేను కూడా నిన్ను శిక్షించను, నువ్వు ధైర్యంగా వెళ్ళిపో అన్నాడు. ప్రభు ఆ మాట అంటంలో ప్రభువు కూడా పాపి అని కాదు, కానీ ఆయన పాపాన్ని తీసివేసి పాపిని పరిశుద్ధపరచడానికి వచ్చినటువంటి దేవుడు కనుక ఆయన ఆమెను ఆ మాట అన్నట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ప్రభువు ఈ లోకంలో ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉన్నాడో, మొట్టమొదట ఏదైనా తోటలో ఏ విధంగా అయితే ఆదామును పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా, హృదయ శుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా ఉంచాడో, అలాగా మనము కూడా ఉండాలనే ప్రభు యొక్క ఆలోచన. అందుకనే ప్రభు అంటాడు, హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అంటారు. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము హృదయ శుద్ధి అనేది ఏమాత్రం కూడా లేనటువంటిదిగా ఉంటుంది. హృదయంలో ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి పాపాన్ని కూడా మన కన్నుల ద్వారా, మన యొక్క చెవుల ద్వారా, మన యొక్క నోటి ద్వారా హృదయాల్లోనికి గ్రహిస్తున్నాం. కాబట్టి అటువంటి మోసకరమైనటువంటి హృదయం కలిగిన, పాప సంబంధమైనటువంటి హృదయం కలిగిన మనందరినీ కూడా ఆయన రక్తము చేత మనల్ని పరిశుద్ధపరిచి ఆయనలో ఐక్యపరచుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ లోకంలోనికి దేవాతి దేవుడు పరిశుద్ధిగా వచ్చాడు పిల్లరా. అందుకనే ప్రభు అంటున్నటువంటి మాట, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి అన్నాడు. కాబట్టి మనమందరం కూడా క్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలంటే, ఆయనతో నిత్యము పరలోక రాజ్యంలో సహవాసం ఆయనతో చేయాలి అంటే మన హృదయాలు కూడా పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి. ఈ లోకంలో ఉన్నటువంటి అసూయ, ద్వేషము, కలహము, ఇవన్నీ కూడా మత్సరము, ఇవన్నీ కూడా ప్రభునామంలో తీసివేసుకొని మన హృదయాన్ని పరిశుద్ధపరచుకొని ఆయన రాకడకు మనము పరిశుద్ధంగా ఎదుర్కొనేటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే ప్రభువు చేత మనం వదిలివేయబడం కానీ ఆయనతో పాటు సహవాసం చేయడానికి తీసుకెళ్తాడు. కాబట్టి ప్రభువుకు ఉన్నటువంటి మరొక నామము పరిశుద్ధుడు. అందుకనే దేవదూతలు యెషయా గ్రంథంలో మనం గమనించినప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానాలతో ఆయనను స్తుతిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. మన జీవితాల్లో కూడా ఆయన పరిశుద్ధతను గమనించిన వారుగా, ప్రభువా నీవు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రభు మనల యొక్క జీవితాల్లో కూడా ఆ యొక్క పరిశుద్ధతను తీసుకురావడానికి మన యొక్క పాపాలను ఒప్పుకునే చేస్తాడు. కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా ఆయనకున్నటువంటి మరొక నామమైనటువంటి పరిశుద్ధతను పదే పదే మనం వల్లించడం ద్వారా మన యొక్క పాపపు స్థితి గమనించుకోవటానికి ప్రభు కృప చూపి మనల్ని కూడా పరిశుద్ధంగా మారుస్తాడు. యెషయానే అదే అన్నాడు. ప్రభు ఆ శరాబులు కెరూబులు ఆయనను స్తుతిస్తున్నప్పుడు తను ఎంత పాపినో గ్రహించేటట్లు ప్రభు చేశాడు. ఆ గ్రహింపు ద్వారా, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలవాడను, అపవిత్రమైనటువంటి జనుల మధ్య నేను నివసిస్తున్నానని ప్రభు సన్నిధిలో సాష్టాంగపడి తన యొక్క నిజస్థితిని, తన యొక్క హృదయ స్థితిని ఒప్పుకున్నప్పుడు ప్రభు అతనిని పరిశుద్ధపరిచి తన యొక్క సువార్త సేవకై వాడుకున్నట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ఆయన నామాన్ని పదే పదే మనము వల్లెవేయడం ద్వారా మనలో ఉన్నటువంటి పాపస్థితిని బయటపెట్టి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేటట్లు చేస్తుంది. కాబట్టి ఈ నామాన్ని మనం అనుదినము ఉచ్చరిద్దాం. తద్వారా దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక.
ఆమె ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీ నామమైనటువంటి పరిశుద్ధుడు అనేటువంటి దాన్ని మేము ధ్యానించడం ద్వారా మీరంతటి పరిశుద్ధిలో, మేమంతటి పాపాత్మలో గ్రహించడానికి మీ యొక్క ఆత్మ మాలో క్రియ జరిగినప్పుడు మేము పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మేము కూడా మీ యొక్క రూపంలోకి పరిశుద్ధతలకు మార్చబడినట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.